ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా గోదావరిలో ముంచేశారు. చంద్రబాబు హయాంలో ఉవ్వెత్తున సాగిన పనులను రివర్స్ టెండరింగ్ తో బొందబెట్టేశారు. కేంద్రం వద్దన్న కాంట్రాక్ట్ సంస్థను మార్చి 5 ఏళ్లుగా ఒక్క పని కూడా పూర్తి కాకుండా ఆటకెక్కించేశారు. నిర్వాసితులకు అదనపు సాయం అందిస్తాను అని ఇచ్చిన హామీని గాలికొదిలేశారు. 2017-18 నాటి అంచనా వ్యయం 55,548.87 కోట్లకు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా సంఘం ఆమోదించడంలో నాటి సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. కానీ అవినీతి కోసమే అంచనాలు పెంచారని ఆరోపణలు గుప్పించిన జగన్ రెడ్డి తీరా గద్దెనెక్కాక అవే అంచనాలను ఆమోదించాలి అని కేంద్రాన్ని కోరారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ నియమించిన సవరణ కమిటీ అంచనా వ్యయాన్ని 47,725.61 కోట్లకు కుదించింది. కానీ కేంద్ర కేబినెట్ ఇంతవరకు దీన్ని ఆమోదించలేదు. తరచూ ఢిల్లీ వెళ్లి సొంత కేసుల గురించి మాట్లాడుకునే జగన్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్ద ఈ అంచనాల ఫైలు ఊసే ఎత్తడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. పోలవరం ప్రాజెక్టును తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని, దాన్ని పూర్తి చేసేది తానేనంటూ జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పేవారు. మరో అడుగు ముందుకేసి భగవంతుడు ఎప్పుడో స్క్రిప్ట్ రాశాడు అని 5 ఏళ్లు అసెంబ్లీ సమావేశాల్లో జగన్ రెడ్డి ఓదరగొట్టారు. అయితే ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు సరికదా, అంతా ధ్వంసం చేశారు. హెడ్ వర్క్స్ లో కీలకమైన కట్టడం డాఫ్రమ్ వాల్ గోదావరి వరద ఉధృతికి దెబ్బతింది. ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజీకి గురైంది. గైడ్ బండ్ కూలిపోయింది. డాఫ్రమ్ వాల్ కు మరమ్మతులు చెయ్యాలా, కొత్తది కట్టాలా అన్న దానిపై ఇంతవరకు కేంద్ర రాష్ట్రాలు తేల్చలేదు. ఇది పూర్తయితేనే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మించడం సాధ్యమవుతుంది. దానికి ఎగువ దిగువన కాఫర్ డ్యాంలను నిర్మించాలి. ఇవి పూర్తయితేనే స్పిల్ ఛానల్ ద్వారా స్పిల్ వే నుంచి గోదావరి జలాలు కిందికి ప్రవహిస్తాయి. ఈ పనులన్నీ ప్రోటోకాల్ ప్రకారం జరగాలి. కొత్తగా డిజైన్లు రూపొందించి దెబ్బతిన్న కట్టడాలను నిర్మించాలి. ఒకదాని వెంట ఒకటిగా నిర్ణీత కాల వ్యవధిలో ప్రధాన కట్టడాలను పూర్తి చేయాలి అంటే సదరు డిజైన్లను కేంద్ర జల సంఘం పరిశీలించి ఆమోదించి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిర్మాణాలు మొదలు పెట్టాలి అంటే ఇప్పట్లో సాధ్యం కాదని జల సంఘమే స్పష్టం చేస్తోంది. అయినా జగన్లో ఎలాంటి చలనం లేదు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి మిగిలి ఉన్న పోలవరం హెడ్ వర్క్స్ పనుల అంచనా విలువ 1,771 కోట్లు మాత్రమే. నాటి నిర్మాణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ సవాల్గా తీసుకుని పనులు చేపట్టింది. కాంక్రీటు పనులను పరుగులు తీయించింది. 24 గంటల్లో 32,000 క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీటును వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. 2019 జనవరి 6న ఉదయం 8 గంటలకు మొదలుపెట్టిన ఈ కాంక్రీటు పని మర్నాటి ఉదయం 8 గంటలకు పూర్తయింది. ఇదే వేగంతో పనులు జరిగుంటే 2020 జూన్ కల్లా ప్రాజెక్టు పూర్తయిపోయేది. కానీ నవయుగ సంస్థ యాజమాన్యంతో వ్యక్తిగత విభేదాల కారణంగా జగన్ దాని కాంట్రాక్టు రద్దు చేశారు. రివర్స్ టెండర్ కు వెళ్లారు. 1,771 కోట్లకు పిలిచిన రివర్స్ టెండర్ ను మేఘా సంస్థకు 1,548 కోట్లకు ఖరారు చేశారు. 223 కోట్లు ఆదా చేశామంటూ జగన్ సర్కారు ఓదరగొట్టేసింది. కానీ జరిగింది వేరు. 1,548 కోట్ల అంచనాలను గుట్టు చప్పుడు కాకుండా 2,300 కోట్లకు జగన్ పెంచేశారు. అన్నిటికంటే దారుణంగా గోదావరిలో దొరికే ఇసుకను ప్రాజెక్టు వద్దకు తరలించేందుకు 3,500 కోట్లకు నామినేషన్ పద్ధతిపై పొరుగు రాష్ట్రంలోని తనకు తెలిసిన సంస్థకు కట్టబెట్టారు. అంచనాలు పెంచినా మేఘా సకాలంలో నిర్మాణ పనులు చేపట్టలేదు. ఫలితంగా వరదలకు డాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దాని మరమ్మతుపై తర్జన భర్జన పడుతోన్న సమయంలో ఎగువ కాఫర్ డ్యాం సీపేజీకి గురైంది. దిగువ కాఫర్ డ్యాం కు ఇదే పరిస్థితి తలెత్తింది. అనూహ్యంగా గైడ్ బండ్ కుంగిపోయింది. ఇప్పుడు వీటి మరమ్మత్తు పనులకు 21,000 కోట్లు ఖర్చు కానుంది.
పోలవరం పూర్తిపై జగన్ అసెంబ్లీలో అలవోకగా మాట మార్చుతూ అబద్ధాలాడుతూ వచ్చారు. 2019 నుంచి 2023 వరకు ఇదిగో అదిగో అంటూ వాయిదాలపై వాయిదాలు వేశారు. నిరుడు వరదలొచ్చి నిర్వాసితులను కలవడానికి వెళ్లినప్పుడు ప్రాజెక్టును అనుకున్నంత వేగంగా పూర్తి చేయలేకపోయామని, 2025 ఖరీఫ్ కల్లా పూర్తి చేస్తామని జగన్ స్వయంగా చెప్పారు. ఒక్క పోలవరమే కాదు, జగన్ గద్దెనెక్కాక చాలా సాగునీటి ప్రాజెక్టులది అదే పరిస్థితి. చంద్రబాబు హయాంలో 70% మించి పూర్తయిన ఇతర పథకాలను ఆయన పూర్తి చేయలేదు. జలయజ్ఞంలోని 54 ప్రాజెక్టుల్లో పోలవరం సహా 9ంటిని నవరత్నాలుగా ఎంపిక చేసి త్వరగా పూర్తి చేయాలనుకున్నారు. పోలవరం ముందే పడకేసింది. పోలవరం నిర్వాసితులను జగన్ మొదట్నుంచి మోసగిస్తూ వచ్చారు. తానధికారంలోకొస్తే వారికి 2014 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తానని, పట్టిసీమ ప్రాంతంలో ఇచ్చినట్టుగానే ఎకరాకు 19 లక్షల చొప్పున చెల్లిస్తానని, 2006లో వైఎస్ హయాంలో సేకరించిన భూములకు 5 లక్షల అదనంగా ఇస్తానని వాగ్దానాలు చేశారు. కానీ నెరవేర్చలేదు. పైగా నిరుడు నిర్వాసితులతో మాట్లాడే సమయంలో కేంద్రం డబ్బులిస్తేనే ఈ చెల్లింపులు చేస్తానని నిస్సిగ్గుగా చేతులెత్తేశారు. గత ప్రభుత్వం పైన, కాంట్రాక్టు సంస్థ పైన కక్షతో వ్యవహరించకుండా నిర్మాణ పనులను యథాతథంగా కొనసాగించి ఉంటే 2020 నవంబర్ నాటికే ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవి. అటు ఇచ్ఛాపురం వరకు, ఇటు కృష్ణా డెల్టా వరకు గోదావరి జలాలు గలగలా పారేవి. అప్పుడు కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించడానికి ఆస్కారం ఉండేది. కరువు సీమ సస్య శ్యామలం కావడానికి దోహదపడేది. కానీ జగన్ కక్షపూరిత చర్యలతో పోలవరం నాశనమైంది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.